అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు, బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మార్చి 1న పుష్యార్క యోగం అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటంటారు? మరి అనేక సమస్యలతో బాధపడే వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఆ రోజు? పుష్యార్క యోగము అని అంటే ఆదివారము, పుష్యమి నక్షత్రం. అర్క అంటే సూర్యుడు, సూర్యునికి సంబంధించినటువంటి వారం ఆదివారం. పుష్య అంటే పుష్యమి నక్షత్రము కలిసి వచ్చినప్పుడు అది సంవత్సరానికి అరుదుగా ఒక 3 లేదా 4 సార్లు మాత్రమే వస్తుందమ్మా. చాలా ప్రభావవంతమైనటువంటి రోజని చెప్పవచ్చు. సాధారణంగా మానవుడు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా, అది చిన్న పెద్ద వయసు అని కాదు, అలాగే చిన్న కష్టం పెద్ద కష్టం అని కాదు, ఏ సమస్య అయినప్పటికీ కూడా సాధకులకి ముఖ్యంగా ఇది చాలా గొప్పదైనటువంటి రోజు. అంటే ఆ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇష్టదేవత ఆరాధన విశేషంగా ఒక నియమ ప్రకారం గనక చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, పుష్యమి నక్షత్రానికి శని కదా అధిపతి, నక్షత్రాధిపతి శనే, కానీ అధిదేవత అనేటువంటిది కూడా ప్రతి నక్షత్రానికి ఒకటి ఉంటుంది. ఈ పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతి. అందుకనే ఆ పుష్యమి నక్షత్రం కూడా ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ అనే బృహస్పతి అనే నామంతోనే వస్తుంది. బృహస్పతి అంటే ఎవరు? నవగ్రహాల్లో గురుగ్రహం. ఈ గురుగ్రహము రవి ఈ ఇద్దరు కలిసి ఉన్నటువంటి రోజున విశేషమైనటువంటి యోగంగా చెప్పబడి ఉంది. అంటే గురువుకు దేనికి సంకేతము? ధనకారకుడు, ముఖ్యంగా సంతానకారకుడు, పనులలో అనుకూలత, కీర్తి ప్రతిష్టలు, అలాగే అన్ని విధాలుగా విద్యాకారకుడు కూడా. కాబట్టి ఇప్పుడంతా కూడా విద్యార్థులకి సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానంగా ఏంటంటే, విద్యార్థులుగా ఉన్న తల్లిదండ్రులు కానీ తమ పిల్లలు బాగా చదవాలి, గురుబలం పెరగాలి, అటువంటి వాళ్ళు, విద్య బాగా రావాలనుకున్న వాళ్ళు. మనిషికి జాతకంలో ఏం చెప్తుందంటేనమ్మా, సాధారణంగా అంటే కుంతీదేవి దగ్గరికి, అంటే ఉదాహరణకు చెప్తున్నాను, పాండవుల తల్లి కుంతీదేవి దగ్గరికి 5 కొడుకుల తల్లి అని చెప్పి గర్భవతులందరూ కూడా వచ్చి వాడు వనవాసం చేస్తున్నది లేదా అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి నమస్కారం చేసుకొని ఆశీర్వచనం తీసుకునే వాళ్ళ గర్భవతులు. వాళ్ళందరికీ కూడా అదృష్టవంతులైన పిల్లల్ని కనండమ్మా అని దీవించింది. అంటే దాని అంతరార్థం ఏంటి? గొప్ప గొప్ప వీరులు, శూరులు, యోధులైన 5 కొడుకులున్నా అదృష్టం లేకపోవడం వల్ల వాళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. అదృష్టం ఉంటే ఏ ఇబ్బంది, ఎంత సమస్య అయినా కానీ సమసిపోతుంది. అందుకనే ఈ అదృష్టానికి, నవగ్రహాల్లో అదృష్టానికి సంకేతానికి కారణం ఎవరంటే బృహస్పతి. ఈ బృహస్పతి యొక్క గ్రహం అనుగ్రహం గనక కలిగింది అని అంటే మానవుడు ఏ సమస్యలో ఉన్నా హెల్ప్ హ్యాండ్ అనేటువంటిది పడుతుంది. ఆఖరి నిమిషంలో ఎవరో ఒకరు వచ్చి సహాయ సహకారాలు. అలా గురుబలం కలిగిన వాడి వ్యక్తిని మనం ఆపడం ఎవరితరం కాదు. అలాగే రవిగ్రహం ఉన్నత పదవికి. ఈ ఉన్నత పదవి అని అంటే మామూలుగా జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రమోషన్కైనా కావచ్చు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం కావాలన్నా, లేకపోతే పేరు ప్రతిష్టలు కలిగినటువంటి పొజిషన్ కావాలన్నా, ప్రజలతో కూడుకున్నటువంటి ఉద్యోగం అనగా పదవి కావాలనుకున్నా, ఇవన్నీ కూడాను లభ్యమవుతాయి. కాబట్టి ఈ యొక్క పుష్యార్క యోగము మార్చి 1వ తారీఖు రోజున ఏర్పడింది. అయితే అదృష్టమో దురదృష్టమో అని చెప్పవచ్చు. ఎందుకనంటే పూర్తిగా నిడివిగా లేదు. కేవలం సూర్యోదయం నుంచి 8:35 వరకు పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఆదివారం అయింది. త్రయోదశి తిథి రావడం చాలా విశేషం. ఎందుకనంటే త్రయోదశి తిథి రుద్రునికి సంబంధించినటువంటి తిథి. కాబట్టి మానవ జీవితంలో ఎటువంటి పని జరగాలన్నా శివాజ్ఞ కావాలి. శివాజ్ఞ లేదే చీమైన కుట్టదు. రుద్రునికి సంబంధించిన తిథి ఉండడము, రవివారం అవ్వడము, పుష్యమి నక్షత్రం కలిసి ఉండడం, ఇది చాలా గొప్ప అరుదైన కలయికగా చెప్పవచ్చు. కాబట్టి వీక్షించే ప్రేక్షకులు ఈ రోజున ప్రధానంగా కొన్ని చిన్నపాటి పరిహారాలు చేస్తే సరిపోతుందమ్మా. అంటే ముఖ్యంగా
ఉదయాన్నే లేచి 3 గంటలకల్లా లేచి 1వ తారీఖు రోజున కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేసి గురుచరిత్ర పారాయణం అనేటువంటిది 4 గంటల నుంచి మొదలు పెడితే 4-5 గంటల్లో అయిపోతుంది. ఆ గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. లేదు బాగా కష్టములు ఉన్నాయి, సుందరకాండ పారాయణం చేయండి, 4 గంటల్లో 5 గంటల్లో అయిపోతుంది. అంటే ఆ పుష్యమి నక్షత్రం ఉన్నంత వరకు ఉదయం పూట 8:35 వరకు ఉంటుంది, అంతవరకు ఈ పారాయణం చేయవచ్చు. ఇలా అంతేకాకుండా రాఘవేంద్ర స్వామి అష్టోత్తరము, రాఘవేంద్ర స్వామి స్తోత్రం అని ఉంటుంది. అది 108 సార్లు పారాయణం చేస్తే సకల శత్రుబాధ నివారణ అవుతుందని మనకు శాస్త్రంలో ఉంది. గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక అన్నిటికంటే విశేషంగా వివాహ సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ తొలగాలన్నా కూడా ఈ యొక్క కొన్ని విధానాలు చెప్పబడ్డాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక, మార్చి 3వ తారీఖు రోజున సింహరాశిలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీన్ని బేస్ చేసుకుని మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి మార్చి 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. మార్చి 4వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక వివాహ సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తెచ్చుకొని శివాలయానికి చేరుకొని, లేదా ఇంట్లోనైనా శివలింగానికైనా కానీ పటిక బెల్లం దొరుకుతుంది, వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి శివాయ నమః అంటూ, లేదా గుళ్ళోనైనా కానీ అభిషేకం జరిపించుకోవచ్చు. అర్చన కూడా మల్లెపూలు లేదా గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఆవు పాలతో లేదా ఆవు నేతితో అభిషేకము చేసి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. ఇంకా ఉద్యోగ సంబంధించినటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు చెరుకు రసం ఇప్పుడు బాగా దొరుకుతుంది, ముందుగానే తెచ్చిపెట్టుకుంటే మంచిది. చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన గనక చేస్తే ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు చాలా మటుకు తీరిపోతాయని చెప్పవచ్చు. ఇలా దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు మామిడి పండ్ల రసంతో అభిషేకం చేసి గన్నేరు పుష్పాలతో అర్చన చేయాలి. ఇలా సంతానం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రధానంగా గరికని నీటిలో వేస్తే దూర్వోదకము అవుతుంది. గరికతో గనక అభిషేకము చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది. అన్నిటికంటే మించి కలియుగంలో డబ్బు కావాలి కాబట్టి, ధనము రావాలి, రాని బాకీలు వసూలు కావాలి, లేదా ధనప్రాప్తి కలగాలి, లోన్లు శాంక్షన్ కావాలి, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఇలా ఎవరైనా కానీ ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి ఏ వ్యవహారమైన విజయం మనకు లభించాలి అంటే విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి అప్పుడు మారేడు దళాలతో గనక అర్చన చేస్తే శివానుగ్రహం వల్ల తప్పకుండా అతి కొద్ది కాలంలోనే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి త్రయోదశి రుద్రునికి సంబంధించినటువంటి తిథి పుష్యమి నక్షత్రము ఆదివారం కలిసి వచ్చిన రోజు ఉదయం 8:35 వరకు మాత్రమే పుష్యమి నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఇప్పుడు చెప్పబడినటువంటి పరిహారాల్లో ఏదో ఒక సంబంధించినటువంటి మీకు చేతనైంది మీరు చేయండి. గొప్ప గొప్ప పనులు ప్రారంభించడానికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద ఓ మంచి రోజుని ఎలా వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.